హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. జనావాసాల్లో రైస్ మిల్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపల్లో 10వ వార్డులోని జనావాసంలో రైస్ మిల్లు ఉండడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఏ అధికారి కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. రైస్ మిల్లు నుండి హానికరమైన కాలుష్యం విడుదలై కాలనీవాసులు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని రామగుండం ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ బోర్డు వారికి సమస్యను వివరించిన వెంటనే దానికి వారు స్పందిస్తూ ఆ రైస్ మిల్లును మూసివేయాలని నివేదికను ఇచ్చినప్పటికీ ఏ అధికారి కూడా ఆ రైస్ మిల్లును మూసివేయడానికి తగు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇకనైనా అధికారులు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని కాలనీవాసులు తెలిపారు. ఈరోజు రైకల్ మున్సిపల్ కార్యాలయంలో బీసీఎస్సీ ఎస్టీ జాగ్ వారి ఆధ్వర్యంలో మరియు మండల ప్రజాప్రతినిధుల నిర్వహణలో కాలనీ వాసులందరూ కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి రైస్ మిల్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఏ అధికారి కూడా 10వ వార్డులో గల శ్రీ శక్తి మినీ మోడర్న్ రైస్ మిల్ శ్రీ తాటికొమ్మల విశ్వనాథం గారి రైస్ మిల్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికీ ఎన్ని దరఖాస్తులు ఇస్తున్నామో అనేదాన్ని మా కాలనీ వాసులకే తెలుసు. ఎన్ని బాధలు ఇబ్బందులు ఎలాంటి అనారోగ్య సమస్యలకు బాధపడుతున్నాం అనేది మాకు తప్ప ఏ అధికారి కూడా మా బాధ కనబడట్లేదు, వినబడట్లేదు కూడా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ గారిని అసలు ఎందుకు మీరు ఇంతటి నిర్లక్ష్యం మా పైన చేస్తున్నారని అడగడానికి ఈరోజు మా కాలనీ వాసులం అందరం కలిసి వినతి పత్రాన్ని ఇచ్చి అసలు మీరు మాకు న్యాయం చేస్తారా లేకపోతే చావమంటారా అనే ఉద్దేశపూర్వకంగానే మేము రైకల్ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మేము తర్వాత చేసేటివి చాలా ఆందోళన కారణం. అంతేకాకుండా ధర్నా రాస్తారోకలు కూడా చేస్తాము. ఎందుకంటే మా 10th వార్డులో ఆ రైస్ మిల్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి అట్టి రైస్ మిల్ని ఆ జానీవాసాల నుంచి తీసేసి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మా బుర్ర ఆలోచించండి, మా ప్రాణాలను కాపాడాలని మేము విన్నవించుకుంటున్నాం.